బులెటిన్లో మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లబోతున్నారు. ఢిల్లీ పెద్దల్ని కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. టీపీసీసీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన అంశాలకు సంబంధించి అలాగే రాబోయే రోజుల్లో ప్రణాళికలకు సంబంధించి ఢిల్లీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అన్న అంశాలకు సంబంధించి అలాగే కొన్ని అంతర్గత విషయాలకు సంబంధించి కూడా ఢిల్లీ పెద్దలతో మహేష్ కుమార్ గౌడ్ చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పీసీసీ పెద్దల్ని కలిసేందుకు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంచడానికి మా కరెస్పాండెంట్ భవిత ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. భవిత, రైట్ సంధ్య, ఈ రోజు 11 ప్రాంతంలో ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి బయలుదేరి పీసీసీగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారన్నారు. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీకి ప్రెసిడెంట్ గా నియమించినందుకు అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కలిసి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పీసీసీగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకైతే అక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే మరియు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా కలిసి వాళ్ళకు ఒక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఇక్కడ ఆదివారం రోజు జరిగేటువంటి ప్రమాణ స్వీకారం ఛార్జ్ తీసుకునే బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా వాళ్ళను ఆశీర్వదించాలంటే కూడా కోరేందుకు ఇక్కడ ఆహ్వానించేందుకు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భవిత.